సమాజంలోని అట్టడుగు వర్గాలకు ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే పరమావధిగా తదేకం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. నెడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్ రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు కొప్పాక సీతారాంబాబు, మంత్రి ప్రగడదేవి, దాసరి శివలకు ట్రైసైకిల్స్, అలాగే పిడుగు గోవిందరాజుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను అందజేశారు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని లబ్ధిదారులను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఒక ప్రైవేటు సంస్థ అయినప్పటికీ సామాజిక బాధ్యతతో తదేకం ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. కూటమి ప్రభుత్వం హయాంలో దివ్యాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్లు ఇతోధికంగా పెంచడం, 3,000 ఉన్నదాన్ని 6,000 చేయటం, ఆ తర్వాత పూర్తిగా మంచానికి అడ్డుపెట్టి ఉన్నటువంటి వారికి 15,000 ఇవ్వటం లాంటి కార్యక్రమాలని ఒక పక్కన ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. అదేవిధంగా మరో పక్కన ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మేము సైతం ప్రభుత్వానికి సహకారం అందిస్తాం, స్థానికంగా ఉపయోగపడతాం అనేటువంటి మాటతోటి కొన్ని సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రధానమైనటువంటి ఒక సంస్థ తదేకం ఫౌండేషన్ అనేటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జి గారు, సుధ గారు కానీ ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం నిడదవోలు నియోజకవర్గం తరఫున వారిని అప్రోచ్ కావటం, తదేకం ఫౌండేషన్ వారు కూడా మేము తప్పనిసరిగా సహకరిస్తామనేటువంటి మాటతోటి 3 ట్రైసైకిల్స్ ని ఇవ్వటం, దాంతోపాటు ఒక మోటార్ ట్రైసైకిల్ ని ఇవి ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సహకారాలు అందిస్తామనేటువంటి మాట చెప్పారు. నేను అడిగిన మీదట మనం కోరిన తర్వాత వెంటనే స్పందించినటువంటి తదేకం ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో పుష్కరాల సమయంలో కూడా తదేకం ఫౌండేషన్ యొక్క సహకారాన్ని మనం కోరాం. ఇక వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని 27లో జరిగేటువంటి పుష్కరాలకు కూడా తదేకం ఫౌండేషన్ యొక్క సహకారాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తూ, మరొక మారు ఇవి తీసుకున్నటువంటి వారు వాటిని సంపూర్ణంగా వినియోగించుకుని వారు ఆనందంగా ఉండాలని, అదేవిధంగా తదేకం ఫౌండేషన్ వారు చేసినటువంటి సహకారానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామనేటువంటి మాటను తెలియజేస్తాం.